శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటారు. ఒక ఇంట్లో ఒక కుటుంబానికి 4 ఎకరాల పొలం ఉంది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలు గూడా మేజర్‌లయ్యారు. ఇప్పుడు పీఎం కిసాన్ కింద రూ. 6,000 ఎకరం ఉన్నా ఇస్తారు, 10 ఎకరాలున్నా ఇస్తారు, 25 ఎకరాలున్నా ఇస్తారు. 6,000 అనేది ఫిక్స్‌డ్. 3 సార్లు 3, 2,000. దీన్ని రాబట్టుకోవడానికి ఇప్పుడు రైతుల్లో కొంత తెలివైన ఎత్తుగడ వేశారు. 4 ఎకరాలుంటే నలుగురికి పెట్టి 4 పేర్లతో రిజిస్టర్ చేస్తున్నారు. యాస్ ఫర్ నార్మ్స్ ఏంటంటే కుటుంబానికి ఒకటే దీని కింద చేస్తారు. వాళ్ళకి 25 ఎకరాలున్నా, 1 ఎకరమే ఉన్నా అంతే డబ్బులొస్తాయి. బట్ వీళ్ళు అట్లాగా ఎవరికి వాళ్ళుగా అప్లికేషన్స్ పెట్టడం, అది రాష్ట్రాలు ఫార్వర్డ్ చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాలకు మన జేబులో సొమ్మేం కాదు. కేంద్ర ప్రభుత్వ సొమ్మే కదా! అట్లా ఇస్తే తప్పేంటి అన్నటువంటి లెక్కలో వాళ్ళున్నారు. అప్పుడు వీళ్ళు మనతో పాజిటివ్‌గా ఉంటారు కదా! ఓట్లు మనకెక్కడ వస్తాయి. ఎందుకంటే కేంద్రం ఇస్తోంది, మోడీ ఇస్తున్నాడని ఎవరికీ తెలీదు. అదే తెలిసినా కూడా పట్టించుకోరు. ఇక్కడి నుంచినే వీళ్ళ ద్వారానే వెళ్ళాలి. దాన్ని బేస్ చేసుకొని నడుస్తుంది. ఇప్పుడొచ్చేటప్పటికి టోటల్‌గా 31,00,000 కేసులు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా అందుతున్నాయట. అందులో 17.87 లక్షల మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారని తేలింది. అలాగే కొంతమంది గతంలో పొలం ఉంటది. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారు. కొనుక్కున్నోళ్ళు వీళ్ళు అప్లై చేసుకున్నారు. పాత వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది. ఇట్లాంటిది పీఎం కిసాన్‌లో ఉన్నటువంటి లోపాలన్నీ కలిపి 31,00,000 కేసులు గుర్తించారు. ఇప్పుడు దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు.